బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత విదేశాంగ శాఖ మీడియా సమావేశం నిర్వహించారు. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘించి ఎల్ఓసి దగ్గర పాక్ కాల్పులు జరిపిందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. కొన్ని గంటలుగా కాల్పుల విరమణ ఉల్లంఘిస్తుందని డీజీఎంఓ మధ్య జరిగిన ఒప్పందం ఉల్లంఘించడం సరికాదని మిశ్రీ అన్నారు. తాజా పరిణామాలను ఆర్మీ నిశితంగా గమనిస్తుందన్నారు. సైనికులు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించకుండా పాక్కి చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. భారత ఆర్మీకి ఆదేశాలు ఇచ్చామని, ఇందుకు భారత సైన్యం ధీటుగా బదులిస్తుందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. There have been repeated violations of the understanding arrived at earlier this evening between the Directors General of Military Operations of India and Pakistan. This is a breach of the understanding arrived at earlier today. The armed forces are giving an adequate and appropriate response to these violations, and we take very, very serious notice of these violations. We call upon Pakistan to take appropriate steps to address these violations and deal with the situation with seriousness and responsibility. The armed forces are maintaining a strong vigil on the situation. They have been given instructions to deal strongly with any instances of a repetition of the violations of the borders along the international border as well as the line of control. Thank you. రాష్ట్రాల సీఎస్లతో కేంద్ర హోంశాఖ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పాల్గొన్నారు. ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు హోంశాఖ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రాల సీఎస్లతో కేంద్ర హోంశాఖ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పాల్గొన్నారు. ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు హోంశాఖ ఆదేశాలు జారీ చేశారు. భారత్తో మేము యుద్ధాన్ని కోరుకోవడం లేదని పాక్ పీఎం షెహబాజ్ షరీఫ్ అన్నారు. చర్చలు జరపాలని కోరుకున్నట్టు పాక్ పీఎం తెలిపారు. పాక్ ఆర్మీ పోస్టులపై భారత్ మిసైల్ దాడులు చేసిందని తెలిపారు. వార్ బ్రేకింగ్ చూస్తున్నాం. భారత్తో మేము యుద్ధాన్ని కోరుకోవడం లేదని పాక్ పీఎం షెహబాజ్ షరీఫ్ అన్నారు. చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు పాక్ పీఎం తెలిపారు. పాక్ ఆర్మీ పోస్టులపై భారత్ మిసైల్ దాడులు చేసిందని తెలిపారు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల పరిస్థితులపై చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. పాక్ అండగా ఉంటామని చైనా విదేశాంగ శాఖ మంత్రి అన్నారు. పాక్ విదేశాంగ మంత్రితో చైనా విదేశాంగ మంత్రి మాట్లాడినట్లున్నారు. ప్రస్తుత పరిస్థితులను
వాంగియకు పాక్ మంత్రి వివరించారు. ఇక చైనా విదేశాంగ మంత్రితో అజయ్ దోవల్ మాట్లాడారు. భారత్ పాక్ సంప్రదింపుల ద్వారా సమగ్ర అవగాహనకు రావాలని హంగి అన్నారు. ఇరు దేశాలు చర్చలు సంప్రదింపుల ద్వారా విభేదాలు పరిష్కరించుకోవాలని తెలిపారు. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా రెండు దేశాలు చర్యలు తీసుకోవాలని చైనా విదేశాంగ మంత్రి వాంగాయి వెల్లడించారు. హైదరాబాద్లోని రాయదుర్గంలో డ్రగ్స్ కలకలం రేపాయి. ఓ ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రికి సీఈఓగా పనిచేసిన డాక్టర్ నమ్రత మత్తు పదార్థాలకు బానిసగా మారినట్టు పోలీసులు తెలిపారు. ముంబైలోని డ్రగ్స్ డీలర్లతో నేరుగా లావాదేవీలను నిర్వహించిందని, వాట్సాప్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నట్టు పేర్కొన్నారు. ఇలా ఏడాది కాలంలో ఏకంగా 70 లక్షల రూపాయల విలువైన కోకైన్ తెప్పించుకుందన్నారు. ఈసారి 5 లక్షల రూపాయల విలువైన 53 గ్రాముల కోకైన్ ఆర్డర్ పెట్టింది. పక్కా సమాచారంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో రాయదుర్గం పోలీసులకు దొరికిపోయినట్లు వారు తెలిపారు. ఆమెతో పాటు డ్రగ్స్ తీసుకొచ్చిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. నిన్న తేదీన ఒక నమ్రత అని చెప్పి ఒక మెడికల్ ప్రాక్టీషనర్ లేడీ, తనకు తెలిసినటువంటి వంశ్ అనే ఒక వ్యక్తి ముంబైలో కొంత డ్రగ్ ఆర్డర్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి సప్లై ఇవ్వడం కోసం ఒక బాలకృష్ణ అనే ఒక వ్యక్తి వచ్చి రాయదుర్గం ఏరియాలో ఆ లేడీకి హ్యాండ్ ఓవర్ చేస్తుంటే పోలీస్ వాళ్ళు ట్రాక్ చేసి పట్టుకొని వాళ్ళిద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక 10,000 రూపీస్ క్యాష్, 53 గ్రామ్స్ కోకైన్, 2 సెల్ ఫోన్లు రికవర్ చేసేసి వాళ్ళిద్దరి మీద కూడా కేసు చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఫర్దర్ ఎంక్వైరీ నడుస్తున్నారు.